మాత్రం ఏదైతుందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా అంటే ఇప్పుడు ఏం కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం 20% చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన 50% వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 20%, 75% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందని చెప్పండి. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు అంటున్నాను. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టడం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా, రైతు పక్షపాతిగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంతేకాదు ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా ఇక్కడ పీడిఎస్ రైస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ ఏదైతుందో ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడడంతో అది వినియోగంలోకి రాకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, ఒక రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింప చేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కూడా అమలు చేసి తలపెట్టడం ఇది హర్షించదగ్గ విషయం పేర్కొంటున్నాను.